ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలిని మళ్ళీ చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపించడం లేదు? రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి సినిమా బాహుబలి 2ను కలిపి ఒకే పార్ట్ గా తీసుకొస్తున్న బాహుబలి ది ఎపిక్ పై క్రేజ్ ఎందుకు రావడం లేదు? ఈ లెక్కన అక్టోబర్ 31న వస్తున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కవా? ఈ స్టోరీలో చూద్దాం. చూసిన సినిమాని చూసే రోజులు ఎప్పుడు లేవు. కొత్త సినిమాను ఒకసారి చూస్తే చాలనుకుంటున్న టైంలో పాత సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. క్లాసిక్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తే స్పందన కరువవుతోంది. 10 ఏళ్ల క్రితం బాహుబలి ఇండియన్ సినిమా రికార్డులన్నిటినీ కొల్లగొట్టింది. దశాబ్దం పూర్తయిన సందర్భంగా బాహుబలి 2ను కలిపి ఒకే పార్ట్గా ది బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ కోసం 2 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రభాస్ రానాతో ఇంటర్వ్యూస్ కూడా చేశారని తెలిసిందే. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేస్తే మిలియన్ వ్యూస్ దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 4 రోజుల్లో 2 మిలియన్ వ్యూస్ మాత్రమే రావడంతో మేకర్స్ కు షాక్ ఇచ్చింది. ఓ రేంజ్ లో హిట్ అయిన సినిమాలను ఆడియన్స్ మళ్లీ చూడాలనుకోవడం లేదా అనిపిస్తోంది. బాహుబలి 2 కలిపి 5.5 గంటలుంటే ది ఎపిక్ ను 3.5 గంటల్లో తీసుకురావడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ది ఎపిక్ విషయంలో ఎడిటింగ్ అన్నిటికంటే కష్టమైన పనని, ఏ సీన్స్ ఉంచాలి, వేటిని తీసేయాలి అన్న విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నాడు. బాహుబలి 2లో వచ్చే కన్నా నిదురించరా సాంగ్, ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఉండవన్నాడు రాజమౌళి. ఈ లెక్కన హీరోయిన్స్ సీన్స్, సాంగ్స్ చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బాహుబలి ది ఎపిక్ లో 2 పార్ట్లుండడం గ్యారంటీ. టీజర్ లో దీవరా, హంసనావా సాంగ్స్ ఉండడంతో సినిమాలో ఈ 2 ఉంటాయని కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైలర్ కూడా బయటకు వస్తే అసలు ఏముంటాయి, ఏమేమి ఉండవో ఒక క్లారిటీ రానుంది. రాజమౌళి సినిమాలను రిలీజ్ అయినప్పుడే చూస్తారు గానీ ఆ తర్వాత మళ్లీ చూడమంటే చూడరు. RRR విషయంలో ఇది నిజమయ్యిందే. రాజమౌళికి పాన్ ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసుకొచ్చిన RRR పై RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ రెడీ చేసి సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే ఆడియన్స్ ఈ డాక్యుమెంటరీపై ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఇదొకటి వచ్చిన సంగతే తెలియలేదు. బాహుబలి ప్రీక్వెల్ గా వెబ్ సిరీస్ ను దర్శకుడు దేవకట్ట ప్లాన్ చేశాడు. కొంతకాలం వర్క్ చేసిన దర్శకుడు సరైన దారిలో వెళ్లడం లేదేమోనని బాహుబలి వెబ్ సిరీస్ ను ఆపేశాడు. ఇదే కాదు, బాహుబలి యానిమేషన్ కూడా ఆదరణకు నోచుకోలేదు. రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా చూస్తారు, మళ్లీ చూడమంటే చూడరన్నమాట.